వేసినారు ఎందుకో ఆడ తీసినారే అదే ఆడ తీసినారు అట్లా అక్కడ నుంచి వచ్చేటోళ్ళు ఎట్లా కొట్టాలి ఎక్కువ లేదు ఇంకా రష్ చూస్తాను వీడియో బయట ఉందా వచ్చిన మెట్టు దిగినా ఇక్కడ సాయి భక్తులందరికీ మొట్టమొదటిగా గురుపౌర్ణమి శుభాకాంక్షలు. మన వైఎంఆర్ కాలనీ ప్రొద్దుటూరులో కలిసి ఉన్న సాయిబాబా దేవాలయం నందు గత 23 సంవత్సరములుగా గురుపౌర్ణమి కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. అనేక ఈ గురుపౌర్ణమి కార్యక్రమమే కాకుండా దసరా, జనవరి 1 ఉగాది, శ్రీరామనవమి అనేక తెలుగు పండుగలన్నీ మనము ఘనంగా నిర్వహిస్తున్నాము. మన సాయిబాబా దేవాలయము 2001 నుండి 2024 వరకు అంటే 23 సంవత్సరములు దేదీప్యమానంగా వెలుగుతూ సాయిబాబా కృప వలన బాగా కార్యక్రమం నిర్వహించబడుతున్నవి. ప్రతి గురువారము ఇక్కడ అన్నదానం జరుగుతుంది. గురు పౌర్ణమి చాలా ప్రాముఖ్యముగా ప్రతి సంవత్సరము జరుగుతుంది. గురు పౌర్ణమి రోజు కనీసం 6-7 వేల మందికి అన్నదానం జరుగుతుంది. ఈ కార్యక్రమమే కాకుండా మానవ సేవతో పాటు మానవ సేవలో భాగంగా ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు జరుగుతాయి. రక్తదాన శిబిరాలు అయితేవి, తర్వాత రక్త పరీక్షలు, కొన్ని ప్రాముఖ్యమైనవి హోమియో కానీ, ఆయుర్వేదంలో కానీ, అలోపతిలో కానీ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఇవే కాకుండా ధ్యాన తరగతులు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. మన సాయి మందిరం నందు ఎన్నో సేవా కార్యక్రమాలు ఇంతవరకు ప్రజల సహకారంతో ఘనంగా నిర్వహించగలిగాము. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ముందుగా ప్రజలకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు. వైఎంఆర్ కాలనీలో శ్రీ సాయి మందిరము దాదాపు 24 ఏళ్ళు కంప్లీట్ అవుతుంది. ఇక్కడ ప్రతి గురు పౌర్ణమికి దాదాపు 7 నుంచి 8 వేల మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి భక్తుల సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ దసరా పండుగలో 10 రోజులు కానీ 9 రోజులు కానీ దసరా పండుగ వేడుకలు కూడా ఇక్కడ చాలా బాగా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎన్నో మెడికల్ క్యాంప్స్లు అయితేనేమి, ఎన్నో హోమియో క్లినిక్స్ అయితేనేమి, బ్లడ్ టెస్ట్లు అయితేనేమి, ఇంతకు మునుపు ఒక దాత సహాయంతో జైపూర్ కాళ్ళు చేతులు కూడా సాయి మందిరం ద్వారా ఇచ్చాము. ట్రైసైకిల్స్ కూడా ఇచ్చాము. ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు సాయి మందిరంలో జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్క జనవరి 1 కానీ, ఉగాది కానీ భక్తులకు ఉచిత బాబా వారి ఉచిత పాదదర్శనం కూడా కలుగుతుంది. అలాగే దీనికంతా ముందు కారణము భక్తులకు మేము కృతజ్ఞత తెలుసుకోవాలి. భక్తులు లేనిదే మేమేమీ చేయలేము. దానం చేయనిది భక్తులు దాన ధర్మాలతోనే ఈ సాయి మందిరం కూడా విలుసున్నది. ఓం సాయిరామ్. ఇక్కడ అంతా కూడా ఈరోజు కూడా కనీసం 10,000 మంది ఒక 10,000 అన్న పుస్తకం కూడా తీసుకొని పోతారు. చాలా అన్ని
జరుగుతుంది కాబట్టి ఈరోజు ప్రజలు సహకరించిన విధంగా మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఆదివారం కావడంతో ప్రజలు విపరీతంగా వచ్చారు. స్వామివారి దర్శన భాగ్యం అందరికీ లభిస్తుందని మేము ఆశిస్తున్నాము. అలాగే బయట అన్నదాన కార్యక్రమం కూడా జయప్రదం అవుతుందని ఆశిస్తున్నాము. ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ ప్రజలు మాకు సహకరించి చాలా గొప్పగా అందరూ దర్శనాలు మాకు సహకరిస్తున్నారని, అలాగే ఇక్కడ జరిగే కార్యక్రమాలు కూడా దసరా కానీ, జనవరి 1 కానీ, ఉగాది కానీ ఇక్కడ పాదర్శనం కూడా ఉంటుందండి. పాదర్శనం కూడా చాలా బాగా వస్తారు ఇక్కడ ప్రజలు. అలాగే గురు పౌర్ణమి రోజు ఈరోజు రాత్రి 7 గంటలకు స్వామివారి నగరోత్సవం జరుగుతుంది. వివిధ కళాకారులతో కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఈ విషయాన్ని గమనించి అందరూ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. ఓం సాయిరామ్. వైఎంఆర్ కాలనీలో 4 మాడవీధుల్లో ఈ నగరోత్సవం జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రజలు గమనించి పాల్గొని జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాం. ఓం సాయిరామ్. ఫోటో క్లిక్ చేయాలా? ఏమవసరం లేదు. ఎవరేం నమ్మలే కదా. ఎవరికి దొరకదు.
Roja petak lain roja petak ni petak lain petak roja petak. ఎవరేం నెంబర్లే కదా ఎవరికి దొరకదు మేము అనుకోవాలి స్వామి చేశాము మీరు పోయి సుఖంగా నిరూపిస్తున్నారు చేసుకోండి మీరు సార్ తీసుకుంటారు మీరు వేసుకొని కావాలి కాబట్టి ఇంతమంది భక్తుల్ని మీరు చేసి వేసుకుంటారు కాబట్టి మీరు విశ్రాంతి తీసుకోండి నేను పిలిచినప్పుడు వచ్చి మా పూజలు అందుకోండి అని స్వామి బయటికి పంపించేస్తాను. ఇప్పుడు ఒక్కొక్కరు చూస్తాను మీరందరూ కొంచెం నవ్వుముఖాలతో చూస్తారు టీవీ వాళ్ళు వచ్చినారు పేపర్ వాళ్ళు మీరు ఆఖరి కోసం జోలు వగేర చూడండి ఒక్కొక్కరు వచ్చి ₹16 దక్షిణించి స్వామివారి ఇచ్చే ప్రసాదాన్ని మీరు తీసుకొని పోవాలి. రాజ్యమా రావాలా కాంతారా